నా నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమంగా విచ్చలవిడిగా తవ్వేసి పక్క రాష్ట్రానికి అంటే తమిళనాడుకు తరలించేసి అమ్మేసుకుంటూ ఉన్నారు. కోట్లు గడిస్తూ ఉన్నారు. నామినేటెడ్ పదవుల కోసం లక్షలు, కోట్లు వసూలు చేస్తున్నారు. కొన్ని గుడి చైర్మన్‌లు, మార్కెట్ యార్డ్ చైర్మన్‌ల కోసం కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మొత్తం అంతా అక్రమాలు, అంతా అవినీతే, విచ్చలవిడి దోపిడీ జరుగుతుంది అని వాళ్ళో వీళ్ళో విపక్షమో కాదు. స్వయాన తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు మీడియా సమావేశం పెట్టి మరీ చేసినటువంటి వ్యాఖ్యలు. నిజంగా తెలుగుదేశం పార్టీ ఎలాంటి దుస్థితిలో ఉందో, ప్రభుత్వం ఎలాంటి దుస్థితిలో ఉందో ఇటువంటివన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్‌గానే చూడాలి. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీడియా సమావేశం పెట్టి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్న చర్యలు తీసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా? పోనీ ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునే పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం లేదా? అహా! అసలు ఎవరు నడుపుతున్నారు ప్రభుత్వాన్ని? ఎందుకు వాళ్ళు ఇంత బలహీనంగా ఉన్నారు? ఒక ఎమ్మెల్యే మీడియా సమావేశం పెట్టి చేసిన వ్యాఖ్యలండి ఇవి. అండ్ అక్కడ తెలుగుదేశం పార్టీ ఎవరినో ఒక కోఆర్డినేటర్ నియమించిందట. ఆ కోఆర్డినేటర్‌కి ప్రోటోకాల్ ఎట్లా ఇస్తారు? అసలు దళిత ఎమ్మెల్యేని ఇంత దారుణంగా ఎందుకు అవమానిస్తూ ఉన్నారు? ఒక ఎమ్మెల్యే అసలు ఏమాత్రము సంబంధం లేని ఒక వ్యక్తి పార్టీ కోఆర్డినేటర్ అయినంత మాత్రాన కార్యక్రమాలన్నీ ఆయన చేతి అంటే ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎమ్మెల్యేని పట్టించుకోకుండా ప్రోటోకాల్ ఆయనకే ఇవ్వడం ఏంటి? కొందరు పోలీస్ అధికారులు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు ఆయన ఎట్లా వెళ్ళి కలుస్తున్నారని చెప్పి ఆ ఫోటోలు డిస్ప్లే చేశారు. వెళ్ళి కలుస్తున్నారేమో మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు. మరికొన్ని నియోజకవర్గాలు కలవడం కాదు, నెత్తి మీద టోపీ, కాళ్ళలో బూట్లు గాని తీసేసి వెళ్ళి కలుస్తూ ఉన్నారు. సరే, ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళతో కాసింత సఖ్యతగా ఉంటారేమో. మరి భక్తి చూపించాల్సిన అవసరం అయితే లేదు కదా! వీళ్ళు ఒక ప్రతిష్టాత్మకమైన వ్యవస్థను చాలా ఏమంటారు ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి కాపాడాల్సిన వ్యవస్థలను నిర్వహిస్తున్న వాళ్ళు కూడా అంత భక్తి అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే చూడండి, అవినీతి గురించి ఏ విధంగా దోచుకుంటున్నారు, ఏ విధంగా అమ్ముకుంటున్నారు, దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. దారుణమైనటువంటి ఆరోపణలు, వ్యాఖ్యలు. ఏంటి ప్రభుత్వానికి నిజంగానే ఎలాంటి దుస్థితి వచ్చిందబ్బా సామి?